సయ్యారా మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. సో మనకు ఓటీటీలోకి వచ్చింది, నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే అస్సలు లేదు, మనం హిందీలోనే చూడాలి. సో ఇది ఒక హిందీ ఫిలిం కాబట్టి. సో మెయిన్గా ఫిలిం ఒక స్టోరీ ఎలా ఉంటుందని మాట్లాడుకొని నాకు ఎలా అనిపించింది ఏంటనేది డెప్త్గా మాట్లాడుకుందాము. స్టోరీ ఎలా ఉంటుందని అంటే, మన హీరోయిన్ అయిన లైక్ వాణి అనే క్యారెక్టరు, సో తనకు ఒక డిసీజ్ అయితే ఉంటుంది, ఆల్జైమర్స్ అని ఒక డిసీజ్ అయితే ఉంటుంది. ఆ డిసీజ్ ఏంది, మన హీరో ఇన్వాల్వ్ అయిన తర్వాత తన లైఫ్లోకి అసలు ఏమైంది, ఎటువంటి చేంజెస్ వచ్చాయి అనేది ఫిలిం ఒక స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. ప్లాట్ చాలా చిన్నదా అని అంటే లేదు, ఈ డిసీజ్ అన్న చూడండి, ఇది మనకి ఇంటర్వెల్ పోర్షన్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అనేది మొత్తం వాళ్ళ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేయడము అండ్ హీరో అండ్ హీరోయిన్కి సంబంధించిన వాళ్ళ లైఫ్ స్టోరీ, ఇదంతా మనం అయితే చూస్తాం ఫస్ట్ హాఫ్లో. మెయిన్గా చూసుకున్నట్టయితే దగ్గర ఫిలిం ఒక రన్ టైం అయితే 2 hours 30 minutes అయితే ఉంటుంది. ఇక ఇంటర్వెల్ పోర్షన్కి వచ్చిన నుంచే మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా, కొంచెం ఎమోషనల్గా వెళ్తూ ఉంటుంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది అని. సో కొంచెం నిజం చెప్పాలంటే కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్గా సెకండ్ హాఫ్లో నాకైతే ఫిలిం నచ్చింది భయ్య, నిజం చెప్తున్నాను, బాగా అనిపించింది. ఒకసారి చూసే విధంగా ఉంది. ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం అస్సలు కాదు. చాలా బిక్లీ సీన్స్ కానివ్వచ్చు అండ్ కిస్ సీన్స్ కానివ్వచ్చు, ఇంటిమేట్ సీన్స్ ఇలా చాలా ఉన్నాయి. సో ఇది ఒక రొమాన్స్ లవ్ కైండ్ ఆఫ్ ఫిలిం కాబట్టి ఫ్యామిలీతో చూడకపోవడము బెటర్ అని చెప్తాను. అవాయిడ్ చేసేయండి ఫ్యామిలీతోని. ఫిలింలో మనం మ్యూజిక్ పరంగా చూసుకున్నట్టయితే సయ్యారా అనే మ్యూజిక్ కానివ్వచ్చు, సో చాలా బాగుంటుంది మ్యూజిక్ కూడా. హిందీ లిరిక్స్ అయినా కూడా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటాయి. అండ్ మన హీరో క్యారెక్టర్ క్రిష్ అనే క్యారెక్టరు, సో తను లైక్ ముందుండే క్యారెక్టర్కి తర్వాత చేంజ్ అయ్యే క్యారెక్టర్కి చాలా డిఫరెన్స్ మనం చూసే కొద్దీ ఇన్వాల్వ్ అయిపోతాం ఫిలిమ్స్ ఒక స్టోరీలో అన్నట్టు చెప్పుకోవచ్చు మెయిన్గా. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే మెయిన్గా ఫిలింలో క్లైమాక్స్ పోర్షన్ బాగుంది. క్లైమాక్స్ పోర్షన్ కూడా అలా బాగా మంచిగానే ఎండ్ చేస్తారు. మరీ ఎక్కువ ఎమోషనల్ పెడతారేమో అనుకున్నాను, పర్లేదు, చాలా మంచి ఎమోషనల్ అయితే, గుడ్ ఎమోషనల్ అయితే ఇచ్చేసారు. మరి ఇది వరకు చూసిన ఫీలింగ్ కైండ్ ఆఫ్ స్టోరీ అయినా లైక్ లవ్ స్టోరీ పార్ట్గా చూసుకున్నట్టయితేనంటే మేము చెప్పుకోవాలంటే చాలా చూసాం ఇలాంటి డిసీజ్ కానివ్వచ్చు. అండ్ ఇంకొక వేరియేషన్లో చెప్పాలంటే లైక్ మనకు తమిళ నుంచి వచ్చిన మదరాసి ఫిలింలో మన హీరోకి ఒక డిసీజ్ ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఫిలిం చూసిన వాళ్ళకు మన శివకార్తికేయ గారు తీసింది. సో అటువంటి కైండ్ ఆఫ్ కాకపోయినా అలా ఒక డిసీజ్ అయితే ఫిలింలో మన హీరోయిన్కి అయితే ఉంటుంది. ఆ డిసీజ్ వేరు, ఈ డిసీజ్ వేరు. నేను అట్లా మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను. అందరికి కనెక్ట్ కావచ్చు, కొంతమంది కనెక్ట్ కాకపోవచ్చు. ఫిలిం గనక మీకు గనక ఇంట్రెస్ట్ కలిగింది అనుకోండి, మీకు చాలా బాగా నచ్చుతుంది అని చెప్పుకోవచ్చు. అలా ఉంటుంది ఫిలిం గురించి చెప్పుకోవాలంటే. బాగా హిట్ చేశారు మరి బాలీవుడ్ వాళ్ళు. సో ఎందుకు అనుకున్నాను, నేను ఓటీటీ కోసం వెయిట్ చేశాను. సో ఫైనల్లీ ఇది ఇప్పుడు చూసడం జరిగింది. సో నాకైతే నచ్చింది. అండ్ ఇదన్నమాట సయ్యారా అనే మూవీ నా రివ్యూ. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.